బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పంజాబ్ లో గన్స్ తో రెచ్చిపోయారు దుండగులు. అమృత్సర్ లో పట్టపగలై ఓ ఎన్ఆర్ఐ ఇంట్లోకి వెళ్లి కాల్పులు బీభత్సం సృష్టించారు. ఎన్ఆర్ఐ సుఖ్చైన్ సింగ్ ఇంట్లోకి గన్స్ తో దూసుకువెళ్లారు దుండగులు. ఎన్ఆర్ఐ సుఖ్చైన్ సింగ్ పై కాల్పులతో తెగబడ్డారు. మొత్తం 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అడ్డుకున్న కనికరించలేదు రౌడీ మూకలు. భయభ్రాంతులకు గురయ్యారు ఇంట్లోని చిన్నారులు. కాల్పులో తీవ్రంగా గాయపడ్డారు ఎన్ఆర్ఐ. సీసీ ఫుటేజ్ లో కాల్పుల వీడియో, ఆ విజువల్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. ఆస్తి తగాదాల వల్లే బంధువులు కిరాయి ముక్కలతో కాల్పులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బైక్ పార్క్ చేశారు దుండగులు. పార్క్ చేసిన తర్వాత అక్కడ ఆ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇంట్లోకి వెళ్లారు. 2 దుండగులు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గన్తో అక్కడున్న మహిళలను చిన్నారులను కూడా బెదిరించిన పరిస్థితి. అదిగోండి, ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. అదిగో 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 ఆ రౌండ్ మీరు చూడొచ్చు. కాల్పులకు తెగబడ్డారు. ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇంట్లో వ్యక్తిని బెదిరించాడు. బెదిరించిన తర్వాత అక్కడ మీరు చూస్తే ఒక చిన్నారి బయటకు వస్తుంది. అదిగో అదిగో మీరు చూడొచ్చు చిన్నారి ఎంత భయానికి లోనయ్యాడు. అక్కడ మీరు సోఫాలో చూడొచ్చు. ఆ చిన్నారికి సంబంధించి ఆ బ్లర్ చేసిన విజువల్ మేము మీకు చూపించే ప్రయత్నం చేయలేము, ఎందుకంటే కాస్త అవి ఇబ్బందికర విజువల్స్ మిమ్మల్ని కలవరపడి గురి చేయొచ్చు. అయితే ఒక్కసారిగా ఆ కుటుంబం భయభ్రాంతులకు లోనైంది. ఆ దుండగుల్లో అక్కడ మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆగలేదు. వెంట వెంటనే కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారి ఆ విజువల్ ని చూసే ప్రయత్నం చేద్దాం ఇంకోసారి. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోతున్న సందర్భంలో ఆ కుటుంబం, ఇన్ఫాక్ట్ ఆ చిన్నారి కూడా ఆ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కాల్పులు జరుపుతున్నప్పుడు ఆ మహిళ ఆ దుండగుడిని రిక్వెస్ట్ చేస్తోంది, గట్టిగా కేకలు వేస్తోంది, అరుస్తోంది, కాపాడండి అంటూ కూడా వేడుకుంటోంది. కాల్పులు జరపద్దు, దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా వేడుకుంటోంది. ముఖ్యంగా లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు చూస్తే కనుక అత్తగాడి మీద దాడి చేసిన సందర్భంలో ఒక మహిళ ఆ డోర్ కి అడ్డంగా నిల్చొని దుండగులతో ఇన్ఫాక్ట్ పోరాడుతోంది. వాళ్ళ నుంచి తన బంధువుని, తన వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా లోపలికి ఎస్ ఆ వ్యక్తి లోపల ఇంకెవరో ఉన్నారు. వెంటనే ఆ లోపల వ్యక్తి గడియ పెట్టేశారు. దాంతో అక్కడి నుంచి వాళ్ళు వెంటనే వెళ్ళే సందర్భంలో ఆరెంజ్ టీ షర్ట్ లో ఉన్న వ్యక్తికి బహుశా గాయమైనట్టుంది. ఆ గాయమైన వ్యక్తితో మళ్ళీ అక్కడ మహిళ రివర్స్ వచ్చి అటాక్ చేసే ప్రయత్నం, బహుశా ఇన్ఫాక్ట్ ఏమంటూ ఉంటాడు, గన్ని లోడ్ చేసే ప్రయత్నం, ఇంకోసారి లోడ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చిన్నారి కూడా దగ్గరికి వెళ్ళాడు, కానీ చిన్నారిని పక్కకు తోసేశారు సదరు మహిళ. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. విజువల్ మీరు చూడొచ్చు. పంజాబ్ లో గన్స్ తో రెచ్చిపోయారు దుండగులు. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. అమృత్సర్ లో పట్టపగలై ఓ ఎన్ఆర్ఐ ఇంట్లో ఈ ఘటన జరిగింది. అదిగో ఒక్కసారి మీరు చూస్తే కనుక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బహుశా కీస్ వెంటనే దొరకలేదు. అంత తడుముకుంటున్నా కీస్ దొరకలేదు. అలా తడుముకునే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత ఒకసారి విజువల్ చూస్తే కనుక పూర్తిగా కంగారు పడ్డారు. మరి ముఖ్యంగా బయటకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు కంగారు పడ్డారు, కానీ ఎక్కడ కీస్ దొరకలేదు వాళ్ళకి. ఆ లాస్ట్గా వాళ్ళకి కీ దొరికిన తర్వాత అప్పుడు బండి మీద నుంచి అక్కడ పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా 8, ఆ ఇంట్లో ఉన్న కెమెరా 8కి సంబంధించి ఫుటేజ్ ఇది. మొత్తంగా అయితే మాత్రం ఇది